మిత్రులకి పత్రికా విలేకరులకి అందరూ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎమ్మెల్యే నిన్నే దిగినట్లున్నాడు ఆదంలో. దిగి ఆయన పసలేని మీటింగ్ స్టేట్మెంట్ ఇచ్చినాడు. దీంట్లో ఏమన్నా ఉందేమో, ఏమో చెప్తాడేమో, దీని మీద యాక్షన్ తీసుకుంటాడేమో అనే విషయంలో చూసినా దాన్ని. విష్ణునామ జపం ఎట్లా చేస్తాడో నా జపం అట్లా చేస్తా ఉన్నాడు బాగా. దొంగ దొంగే దొంగ 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 అంటారు. అట్లా ఆయన చేసే దోపిడీలకి మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ఉన్నాడు. నీకు ఇంకా 4 ఏళ్ళు టైం ఇస్తాను. నీవు ఎమ్మెల్యేగా నీ అధికార పార్టీ ఉంది. నీవు చెప్పిన దాంట్లో ఒక్కటైనా రుజువు చెయ్యి. ఒక్కటి సర్వే నంబర్లు 11 సర్వే నంబర్లు ఇచ్చినాం. ఏముంది దాంట్లో? 11 సర్వే నంబర్లు ఏముంది? మా వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చేసుకుంటారు. నా పార్టీలో ఉన్నంత ఉంటే వ్యాపారాలు చేయరాదని రూల్ ఏంలే. ఏమన్నా తప్పులు ఉన్నాయో చూడు, అంతే. అవి ఆలోచన చేయాలి. కానీ అనవసరంగా సర్వే నంబర్లు ఇంకా పుడుకో ఆదోని నియోజకవర్గ సర్వే నంబర్లన్నీ తీసుకొని ఒక బుక్ తయారు చేసి ఎవరికి ఇస్తావు ఇచ్చుకో. నీ అధికారం ఉంది, అహంకారంతో మాట్లాడుతుండవే తప్ప ఏదో భయపెడితే భయపడతాడేమో అనుకుంటున్నావు తప్ప ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో నీ మాటలకు భయపడేవాళ్ళు ఎవరైనా భయపడచ్చాము, కానీ కాంట్రాక్టులు భయపడచ్చు, బ్రాంతి షాపులు భయపడచ్చు, ఎన్ఏ వాళ్ళు భయపడచ్చు. లేకపోతే ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నావో ఆ కార్యక్రమాలను ఉన్నోళ్ళు భయపడచ్చాము. కానీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ, మా నాయకులు కానీ, కౌన్సిలర్లు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, మా కార్యకర్తలు కానీ ఎవరు భయపడే పరిస్థితులు అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఇంకా ఫైల్ తయారు చేయి. ఇంకా ఏమంటే తప్పుడు పనులు చేసే అలవాటు నాకు లేదు. ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకో. నీవు ఈ విషయాన్ని డైవర్ట్ చేసేదానికి ఇవన్నీ చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి దాంట్లో మీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు కాబట్టి అది డైవర్ట్ చేసిన ప్రయత్నం చేసినట్లు కనపడుతుంది, అంతే. అది నిజాలు చెప్పేది నీలో లేదు. అది నువ్వు నిజం ఎప్పుడూ చెప్పు, ఎప్పుడు జీవితంలో చెప్పు. నువ్వు గుర్తుపెట్టుకోను బాగా. నువ్వు తప్పుని ఎత్తి చూపినప్పుడు నువ్వు తప్పుని దాని మీద యాక్షన్ ఉండాలి. కానీ అనవసరంగా నేను స్టేట్మెంట్ ఇస్తాను. నా బాధ్యత అది. నా పార్టీ బాధ్యత, మా పార్టీ బాధ్యత, నాయకుల బాధ్యత, మా పార్టీలో ఉండే కార్యకర్తలందరి బాధ్యత కూడా అదే. ఏం జరుగుతూ ఉంది, ఏం లేదు, ఏమవుతా ఉంది ఆదని చెప్పేసి ఆలోచన చేసే పరిస్థితిలో మేము ఉన్నాము. కానీ ఏదో పని కట్టుకొని నీ మీద స్టేట్మెంట్ అయిన ఆలోచనలే. ఒక తప్పుడు పని జరిగినప్పుడు దాని మీద ఖచ్చితంగా నిలదీస్తాం. మేము నిలదీసినప్పుడే నీవు దాని మీద ఏదైనా ఉన్నా ఆలోచన చేసి దాని మీద యాక్షన్ తీసుకునేదో ఉండాలి. కానీ అది వదిలేస్తావు. దాన్ని బాగా గుర్తుపెట్టుకో. పాతసార్తి నేను ఒకటే చెప్తా ఉన్నా. ఫస్ట్లో వస్తేనే ఆధార్ కార్డు ఎవరారా నువ్వేం చెప్పినా ఫస్ట్లో వస్తే నాకు ఇండ్లు కూడా ఇవ్వద్దని చెప్పినాడు సాయి ప్రసాద్ రెడ్డి అని. ఆ కర్మ పట్లే నాకు. నువ్వు అబద్ధం చెప్పినావు, మొదట్లోనే అబద్ధం చెప్పినావు. ఎవరైనా వచ్చి నాకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇల్లు ఇవ్వద్దని చెప్పి ఫోన్ చేసినా అన్నా కూడా రుజువు చేయి, చూస్తాం. అవసరం మాకేముంది? నీకు ఇల్లు ఇస్తే ఏమి, ఇకపోతే ఏమి? నీ ఆత్మ మిత్రుడున్నాడు కిరణ్. ఏం చేసినాడు తెలుసా నీకు? తెలుసు నీకు? నీ ఆత్మ ఫ్రెండ్ ఏం చేసినాడంటే వాళ్ళ అమ్మని ఆధార్ కార్డు మార్చి ఉండే పక్క స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేసే విషయానికి బాగా తెలుదా నీకు? ఇవన్నీ మళ్ళా చెప్పాలనా నేను? ఏం యాక్షన్ తీసుకుందాం? ప్రజలు వినేదానికి ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు నియోజకవర్గంలో చేస్తే తోలు తీస్తా. ఏం తోలు తీస్తే నీ ప్రోత్సాహం లేనిది జరగదు. ఇది ఇప్పుడు జరిగిన 6 ఎకరాలు కూడా నీ ప్రోత్సాహం లేని జరగదు. అది బాగా అందరికీ తెలుసు. అది
ఆదోన్లో ఉండే ప్రజలందరికీ తెలుసు. దాని విషయం నువ్వు డైవర్ట్ చేసిన ప్రయత్నం చేస్తావు, కానీ నువ్వు చెప్పింది ఏదో, మేము మాట్లాడింది ఏదో దాని మీద సమాధానం ఇవ్వాలి. కానీ నీవు అప్పుడు ఇట్లా చేసి ఎప్పుడు నిరూపించో. ఒక్కటే నీలాగా బ్రోకర్ల మధ్యలో బ్రోకర్లు పెట్టి బ్రాంతి షాపుల విషయంలో 75,000 ఇవ్వాలి నాకు అని మధ్యలో బ్రోకర్లు ఉన్నారు నీకు. ఆ పని చేసేదానికే మేము ఎప్పుడైనా స్టేట్మెంట్ ఇస్తే ఏమన్నా మేము స్టేట్మెంట్ ఇకపోతే మాకు ముట్టదేమో అని చెప్పేసి ఆలోచనతో స్టేట్మెంట్ ఇస్తుంటారు తప్ప అది దాని మీద ఇస్తా ఉన్నారు అంతే. వాళ్ళు ఏది కూడా వాళ్ళు తెలుసు, బాగా తెలుసు వాళ్ళకు కూడా. మేము స్టేట్మెంట్ ఇవ్వకపోతే మళ్ళీ క్వశ్చన్ వేస్తాం వాటి నుంచి వేసి, ఎందుకు మీరు స్టేట్మెంట్ ఇవ్వలేదు మళ్ళీ వాళ్ళని అడుగుతాం. వాళ్ళకి ఏదో ఇవ్వాలా, ఇవ్వకపోతే బాగుండదు. వాళ్ళు ఇచ్చేదాంట్లో కూడా ఏముండదు, ఊరికే మళ్ళా సమాధానాలు ఉండవు. కానీ మళ్ళీ మనమే మీ వాళ్ళు అప్పుడు అట్లా చేసినారు, మీ వాళ్ళు ఇట్లా చేసినారు, ఏం రుజువు చేయవయ్యా. మా వాళ్ళు చేసినా రుజువు చేయి, ఇంకోటి చేసినా రుజువు చేయవద్దు తండ్రి. ఊరికి 11 సర్వే నెంబర్లు ఇచ్చి ఇంకా ఉన్నాయి కెమెరాలో నిండిపోతాయంటే ఏంది అది? ఉన్నాయి సర్వే యాడ రాష్ట్రంలో సర్వే నెంబర్లు ఉంటాయి, లేకుండా ఉంటాయా? మన ఆదోని ఒక్కటే సర్వే నెంబర్లు ఉన్నాయా అనేది మీ మీడియా వాళ్ళు ముందు చెప్పడం చూసినా నేను. ఎందుకంటే మీడియా వాళ్ళు కానీ పత్రికా విలేకరులు కానీ ప్రశ్నించే పరిస్థితిలో లేరు కాబట్టే ఆయన ఆట ఆడుతూ ఉన్నాడు. మీరు ఎప్పుడైతే ప్రశ్నిస్తారో అబద్ధ సమాధానం ఉండదు. కొంతమంది ప్రశ్నించారు, ఆడ ఎన్టీవీ వాళ్ళు ప్రశ్నించినారు, ఏం రుజువు లేకుండా మాట్లాడతారు మీరు అని అన్నాడంట. మళ్ళీ నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు, మాజీ ఎమ్మెల్యే మీద సాయి ప్రసాద్ రెడ్డి మీద ఏ విధంగా మాట్లాడుతున్నావు, నువ్వేమో రుజువు ఉన్నాయని అడిగినారంట. దాన్ని దాటేసిపోతాడు. ఆయన అలవాటు చూసినాం, చాలా మీడియాలు చూస్తూ ఉంటాం. ఎక్కడైనా ఏదైనా పోయినప్పుడు వార్డులలో వాళ్ళు ఏదన్నా క్వశ్చన్ వేసినప్పుడు అది సమాధానం ఉండదు, అని ముందుకు పోతూ ఉంటాడు. ఎందుకంటే ఆ మీడియాలో నన్ను ఏం అనలేదు అన్నట్లుగా ఒక నవ్వుతో పక్క తప్పించుకుంటాడు. ఆ తెలివితేటలు బాగున్నాయి. ఒక అబద్ధాన్ని నిజం చేసే విషయంలో గనుడు ఆయన. నాకు రావు, స్ట్రైట్గా మాట్లాడేదే. ఏమన్నా ఉన్నా కూడా ఎదురుగా మాట్లాడి చెప్పే పరిస్థితి మాది. నేను అన్నాను, ఏమన్నాను, ఇలా సెటిల్మెంట్ చేసినా అన్నాను. నేను సెటిల్మెంట్ చేసుకున్నా అని చెప్పలే. ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు పిలిపించి మాట్లాడి ఇద్దరికి విభేదాలు లేకుండా పనిచేసినామే, కానీ ఏం ఆశించి పనిచేయలే. అవును సెటిల్మెంట్ చేసినావు నువ్వే ఒప్పుకున్నావు, సెటిల్మెంట్ చేసినావు నువ్వే ఒప్పుకున్నావు అని గంతలేస్తున్నావు. నువ్వు సెటిల్మెంట్ చేశాను. మన దగ్గరకు వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యేగా మా దగ్గరకు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడి సెటిల్మెంట్ చేస్తూ ఉంటాం. దాని నుంచి ఎప్పుడు ఆశించింది కానీ ఏ విధంగా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టింది కానీ చేయలే. నీ మాదిరిగా ఎన్నే చేయాలంటే ఆఫీసులో చెప్తావు, నాకు తెలియకుండా ఏం చేయొద్దండి అని చెప్పేసి. రిజిస్టర్ ఆఫీస్లో నాకు తెలియకుండా అని చెప్పేసి చెప్తావు. కాంట్రాక్ట్ వస్తే నాకు మామూలు ఇవ్వాలంటావు. అమ్మా అది పడందే నువ్వు ముందుకు పోవు. ఇంకా అన్నీ తెలుసు, ఇంకా గరుసు విషయం తెలుసు, బియ్యం విషయం తెలుసు. నిన్న మళ్ళీ 6 నెలలు అయింది కదా, 6 నెలల నుంచి అమరావతి నగర్లో రైస్ వేయడం లేదు, మా పేదవాళ్ళకి వేయడం లేదు అని మొత్తుకుంటా ఉంటే కూడా నువ్వు పట్టించుకున్నావా? నీ పక్కలోనే ఉంటారు కదప్పా నీ అనుచరులు. ఏం చెప్పినావు? 6 నెలల నుంచి చెప్తానే ఉండారు. ఏదైనా ఎందుకు వేయలేదని చెప్పేసి ఎప్పుడైనా అడిగినావు పోయాడా ప్రజల్ని? 24 గంటలు మీ తరపున మాట్లాడే వాళ్ళు వెనకే ఉంటారు. మనం మాట్లాడాలి కదా, అడిపోయి ఎందుకు వేయడం లేదని చెప్పేసి అడగాలి కదా. అది నిన్ననే పోయి అధికారులంతా పోయి మీడియా వాళ్ళు పోయి చూసి మాట్లాడేదని ఏం జరుగుతుందంటే ఆటోలో వేసుకొని రైస్ వేసుకొని పోతూ ఉన్నాడు. వెంటనే మీలాంటి మీడియా వాళ్ళంతా ఆడ తప్పు జరుగుతుందని చెప్పేసి చెప్పిన తర్వాత అధికారులంతా అక్కడికి వచ్చినారు. వచ్చి చూసినారు, రెండేళ్ళగా పట్టుకున్నారు. ఎందుకు మీరు కూడా నేను అడుగుతాను, మీ మీడియా కానీ విలేకరులు కానీ ఎందుకు ప్రశ్నించారు మీరు? ఎందుకంటే మీకు ఎట్లంటే రోజు ఒకటి స్టేట్మెంట్ మీడియాలో రావాలి. మీకు
వచ్చిందంటే దాని నుంచేం లాభం లేదు, దాని నుంచేం మీకు లాభం లేదు, దానిలో నిజాలు లేవు. అయినా మీరు ప్రశ్నించే పరిస్థితి లేదు మీరు మీడియా వాళ్ళు. ఎందుకంటే మీలో రావాలా, ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది, రాకుండా పోదు. ఇది ఇంత అన్యాయంగా ఆదోళనలోనే ఈ విధంగా ఏ ఎమ్మెల్యే కూడా ఎప్పుడు కూడా ఇంత ఓపెన్గా ఎవరు చేయలే, ఎవరు ఆశించలే. మళ్ళీ ఈరోజు ఇన్ని బయటపడితే కూడా నీతో రుజువుతో ఉన్నా కూడా నువ్వు దాని గురించి పట్టించుకోవాలి. ఎందుకంటే నీ శిష్యుడు కిరణ్ కుమార్ చేస్తున్నాడు కాబట్టి అట్లే ముచ్చిపెట్టి వాళ్ళ ముసలాయంకి కోర్టు ఆయన మీద కేసు పెట్టించి ఆ కేసు ఇమ్మీడియట్గా బెయిల్ ఇప్పించి ఈ విధంగా నీ విడాదంలోన ఏదో రాజకీయాలు చేస్తూ ఉన్నావు. ఎందుకంటే నీవేమన్నావు నిన్న, నేను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయించినాను అన్నావు. నీ పాత్ర ఉంది కాబట్టే, మా పాత్ర ఏం లేదు. ఏమైనా ఉందేమో, బయట వస్తుందేమో అలాంటివి, మాది ఏమీ ఉండదు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అధికారం లేనప్పుడు మేము ఇట్లా తప్పుడు పనులు చేసే పోరు. అధికారులు ఉన్నప్పుడే చేయలే. మనోళ్ళు ఎవరైనా చేస్తే కూడా జాగ్రత్త అని చెప్తా ఉంటుంది. నీవు ఏమి లేకుండా ఏదో నేరాపడం లేపల్లా మోపల్లా మా మీద అని చెప్పేసి ఉద్దేశంతో ఆలోచన చేసినావు. కానీ నీవేం సస్పెండ్ చేయలే, నీవేమి చేపిలే. నీవేమి వాడు ఎవరైతే బాధితులు కాదప్పా, ఎవరైతే అది మనిషి ఉన్నాడో, దానికి సంబంధించిన మంత్రి ఉన్నాడో, ఆ మంత్రి ఇమ్మీడియట్గా ఏం జరుగుతూ ఉందో ఆదోళన చెప్పేసి అడిగి ఇమ్మీడియట్గా అధికారులకు చెప్పి సస్పెండ్ చేశారే. కానీ నువ్వేం చేయలే. ఆ డాక్యుమెంట్ రైటర్ని కూడా కాపాడేదానికి స్టేషన్లకు పోతారు. డాక్యుమెంట్ రైటర్ని కాపాడేదానికి స్టేషన్కి పోతారు. ఎందుకు పోవాలా? తప్పు చేసినప్పుడు శిక్ష పడాలా. దాదాపుగా 10 మంది దాంట్లోనే ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆ 10 మందిలో ఒక 5 మందిని అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు అనుకుంటే ఒక 5 నిమిషాలు దొరుకుతారు వాళ్ళు. పోలీసు వాళ్ళు అనుకుంటే ఎవరైతే అన్యాయంగా ఈ తప్పుడు పని చేశారో పోలీసు వాళ్ళు అనుకుంటే ఒక 5 నిమిషాలు చాలు వాళ్ళకి. ఎందుకంటే ఈరోజు అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ ఉంది కాబట్టే వాళ్ళు ఈ విధంగా చేసేదానికి ఒకటి వాళ్ళు లేకుండా పంపించినారు. కాబట్టి ఈరోజు వాళ్ళు అరెస్ట్ చేయలేకపోతామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది.